బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయాలకు స్ఫూర్తి చెంది ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టి అహర్నిశలు ధ్యాన ప్రచారానికి తన సేవలందిస్తున్న మానవతామూర్తి శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు. అశోక బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేతగా, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ కి చైర్మన్ గా విశిష్ట సేవలు అందిస్తున్న ఆయన పత్రిజీ ఆశయాలైన ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ల నిర్మాణంలో భాగంగా అనేక ధ్యాన ప్రచార కార్యక్రమాలు, శాకాహార ర్యాలీలు నిర్వహించారు. పత్రిజీ సూచనల మేరకు ఆయన తన సొంత ఊరైన కైలాసపురి ప్రాంగణంలో మహేశ్వర మహాపిరమిడ్ నిర్మించడంతో పాటు దాని అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. అలాగే ఏటా జరిగే ధ్యాన మహాయాగానికి విశేషంగా విరాళాలు సేకరిస్తూ ధ్యాన ప్రచారమే లక్ష్యంగా నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. వీటితో పాటు గత 5 సంవత్సరాలుగా ప్రతి పిరమిడ్ ని సందర్శిస్తూ ఆ పిరమిడ్లకు సంబంధించిన ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఓ సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తన వ్యాపారాలను సైతం పక్కనబెట్టి కైలాసపురిలో నిర్మితమవుతున్న ద్వారకా నివాస్ నిర్మాణ పనులకు విరాళాలను వసూలు చేస్తూ ఆ నిర్మాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే తన తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులిచ్చిన ప్రోత్సాహంతో విజయభాస్కర్ రెడ్డి గారు మరో అడుగు ముందుకేసి ప్రస్తుతం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జీవిత చరిత్రను తెరకెక్కించే క్రమంలో విశేషంగా కృషి చేస్తున్నారు. అలాగే పత్రిజీ ఫిలిమ్స్ కి వారి తండ్రి గారి స్మృత్యర్థం ఆర్థిక సహాయం అందించారు. ఇలా పత్రిజీ ఆశయాలకు అనుగుణంగా ఆ మహనీయుడి కలల సాకారానికి నిరంతరాయంగా కృషి చేస్తూ ధ్యాన ప్రచారంలో అలుపెరగని సేవలందిస్తున్న శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారి సేవలు అందరికీ ఆదర్శనీయం. ఈ భూమండలములో ఎక్కడ లేని విధంగా స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ రాబోయే 1000 సంవత్సరాలకు పత్రిజీ శక్తి స్థల నిర్మాణం చేసి 2027లో భారత ప్రధానమంత్రి, భారత రాష్ట్రపతి సమక్షంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పత్రిజీ శక్తి స్థలు ప్రపంచానికి తెలిసే విధంగా ఒక గొప్ప కార్యక్రమం చేయాలి 10 లక్షల మందితో అనేది ఒక ప్రణాళికలు కూడా చేస్తున్నాం. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. పిఎస్ఎస్ఎం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. పిఎస్ఎస్ఎం గ్లోబల్కి వరల్డ్ వైడ్గా హెడ్ క్వార్టర్ పత్రిజీ శక్తిస్థల్ కైలాసపురి. ఈ యొక్క మన మెగా పిరమిడ్ అద్భుతంగా కన్నుల పండుగగా మనందరికీ ఎంతో అద్భుతమైనటువంటి సర్వీస్ను ఇస్తూ అక్కడ ఎన్నో యజ్ఞాలను, యాగాలను, చక్రాలను మనం జరుపుకున్నాం పత్రిజీ శక్తిస్థల్ కైలాసపురిలో. మరి ఈ మహాశక్తికి చైర్మన్ శ్రీ కె విజయభాస్కర్ రెడ్డి సార్. ఆయనతో భవిష్యత్ ప్రణాళిక మనం గత ఎపిసోడ్లో 2025 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలలో జరిగినటువంటి ప్రోగ్రెస్ని, డెవలప్మెంట్స్ని మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు 2025 సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలలలో మన పిరమిడ్ మాస్టర్లు అందరం మన బాధ్యతలు ఏంటి, మనం ఏం చేయాలి, ఈ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ని సార్ ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ముఖ్యంగా 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో, మే నెలలో, జూన్ నెలలో, ఈ క్వార్టర్లో మనం ఏం కార్యక్రమాలు చేసుకోబోతున్నాం? ఆల్రెడీ ఏప్రిల్లో ఏమి కార్యక్రమాలు జరిగాయి మీ మాటల్లో? ఏప్రిల్లో మనం చూశారు, తెలంగాణ రాష్ట్రం ఆల్ డిస్ట్రిక్ట్ 33 జిల్లాల ప్రెసిడెంట్స్, డిస్ట్రిక్ట్ బాడీస్ తోటి. అవును సార్. మన ఏప్రిల్ 12 నువ్వు కూడా వచ్చావు. అవును సార్. ఏప్రిల్ 12 నాడు హోల్ డే ఒక మ్యారథాన్ మీటింగ్ పెట్టాం. అవును సార్. ప్రతి డిస్ట్రిక్ట్ కమిటీ ఏం చేయాలి, ట్రస్టీలందరూ వచ్చారు, ప్రతి వ్యక్తి ఏం చేయాలి అనే విధంగా ఒక చర్చ చేసుకున్నాం. ప్రతి ఒక్కరితో మాట్లాడించారు, చర్చ చేసుకున్నాం. ఇట్స్ డిస్కషన్. అయితే నా యొక్క టార్గెట్ ఏంటంటే, ఇప్పుడు విలేజ్ లెవెల్ నుంచి అమెరికా వరకు, విలేజ్ లెవెల్ నుంచి సింగపూర్ వరకు, ఇప్పుడు నౌ ఇక గ్లోబల్ పిఎస్ఎస్ఎం వరల్డ్ హెడ్ క్వార్టర్
ఈజ్ కైలాసపురి. పత్రిజీ శక్తిస్థల్. శక్తిస్థల్ నుంచి ఏమేం చేయాలనేది ఆ డిస్కషన్ ఆ రోజు స్టార్ట్ చేశాం. తర్వాత ఆంధ్ర ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం, రాయలసీమలో మీటింగ్ పెట్టాలి. ఈ మే 30-31 పిసిఎస్ గారు బెంగళూరు వాళ్ళు ఒక మీటింగ్ పెడుతున్నారు. ఓన్లీ అవగాహన ఏం చేద్దాం అందరం ఏంటంటే ఎవరి పనులు చేసిన డీసెంట్రలైజ్ మోడల్. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ పత్రి గారి యొక్క డీసెంట్రలైజ్ మోడల్. బట్ ఇప్పుడు ఏంటంటే అందరం ఒక దగ్గర కూర్చొని ఎలా ప్రయాణం చేద్దాం, ఇంకా వినూతనంగా ఎలా చేయాలి, మన ఆబ్జెక్ట్ ఏంది, ధ్యానం అనేది ప్రతి మనిషికి సాధారణ మనిషి నుంచి ప్రతి ఒక్కరికి ప్రతి దేశంలో ప్రతి ఒక్కరికి ఎంత ఫాస్ట్గా చేరాలనేది. ఇప్పుడు ధ్యానం ఈరోజు నువ్వు ధ్యానం అయినావు అనుకో, ఓ ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. ఒక మారుమూల ఊర్లో అమ్మాయి ఆ రోజు సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ చేసుకుంది. ఫ్యాక్ట్ జరిగింది. ఇది ముచ్చర్ల గ్రామం అని అన్మాస్పల్లి దగ్గరనే. పాప చదువు ఏం బాధలు ఉన్నాయో మనకు తెలియదు. కిరోసిన్ పోసుకుంది. పొరపాటున ఏమైంది, ఆ మ్యాచ్ బాక్సు మీద కిరోసిన్ పడి ఆ అగ్గిపుల్ల వెలగలే. ఇంకేం చేస్తే ఏం చేయలేదు, అంతే సార్, తడిసిపోయింది. అయితే ఏమనుకుందంటే ఆమెకి ఎక్కడో పైసంత జ్ఞానం ఉంది, అరే ఈరోజు టైం బాగాలేనట్టుంది అందుకే సహకరించదని డ్రాప్ చేసి ఆమె ఎక్స్పీరియన్స్లో చెప్పింది. ఓకే. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆ రోజు పోస్ట్పోన్ చేసుకుంది, అయిపోయింది, రేపు ఎల్లుండి చేసుకుందాంలే. తెల్లారి అక్కడ పక్కన వాళ్ళ ఇంటి పక్కన గుడి ఉంది. ఆ గుడికి మన వాళ్ళు ధ్యానం చెప్పేవాళ్ళు ఎవరు వచ్చారు. ఆ రోజు ఒక 20 మందితోటి ధ్యానం ప్రోగ్రాం జరిగింది. ఆ అమ్మాయి ఆ ధ్యానంలో క్లాస్కి వెళ్ళడం, ధ్యానం చేయడం, ఆ చేసిన రోజు కొంత మార్పు రావడం. అరే ఇది ధ్యానం చేసిన తర్వాత డిసైడ్ చేసుకుందాం, చదువుకోకున్నా కూడా బట్ ఇంటెలెక్ట్ ఎక్కడ ఉంటుంది నాలెడ్జ్. చలో ఒక 10 రోజులు అలా చెప్పినట్టు 40 రోజులు ధ్యానం చేస్తే నువ్వు అనుకునేది సాధిస్తావు. చలో 40 రోజులు ధ్యానం చేసిన తర్వాత ఈ సూసైడ్ అని నిర్ణయం చేసుకుందాం. 40 రోజులు ధ్యానం చేసిన తర్వాత గొప్ప మాస్టర్ అయిపోయి ఎవడు సూసైడ్ చేసుకోవద్దని ఇప్పుడు మొత్తం ఊరు తిరిగి చెప్తుంది. కాబట్టి మన ధ్యానాన్ని ఫాస్ట్గా అందివ్వాలి. నువ్వు లేట్ ఇస్తే ఎవరికైనా నష్టం జరిగిపోతుంది. కరెక్ట్ సార్. కాబట్టి దేర్ఫోర్ అందరం ఇప్పుడు ఇంకేదో 100 సంవత్సరాల తర్వాత ఇంకా 50 సంవత్సరాల తర్వాత ఇస్తారు కదా, అప్పటికి ఎంతో. ఇప్పుడు నేను పేపర్లో చూశాను, తల్లి బిడ్డను చంపుతుంది, బిడ్డ తల్లిని చంపుతుంది. ఇంకా వేరే వదిలేసేసి ఆస్తుల కోసం, ఇంకదే ఆస్తులు, అన్నదమ్ములు, అవన్నీ పక్కకు పెట్టేసి ఇంకా ఆ డిస్కషన్ వద్దు. సింపుల్గా తల్లి బిడ్డను చంపుతుంది, బిడ్డ తల్లిని చంపుతుంది. అందుకే నాయన స్వామి ఇది కలియుగం. కలియుగంలో అన్నీ ఇలానే ఉంటుంది. కొడుకు తండ్రిని చంపుతున్నాడు, తండ్రి కొడుకు. వెరీ ఈజీ. తల్లికి బిడ్డను తల్లిని చంపడానికి ఎవడని చంపుతాడు. కరెక్ట్ సార్. అంటే ఇవి నీకు తెలిసినాయి. అవును సార్. తెలియని ఎన్ని జరుగుతున్నాయో. అవును. కాబట్టి ఇది కలియుగం. కరెక్ట్ సార్. అయితే ఈ కలియుగంలో అనార్థాలన్నిట్లే ఉంటాయి. అందరు రెస్ట్లెస్ ఉంటారు, చిన్నదానికి కొట్లాట, చిన్నదానికి ఇది. మొన్న అమెరికా దేశంలో చూశాను, అది చిన్న కిరాణా ప్రొవిజన్ స్టోర్. ఎందుకు ఎగ్జాంపుల్తో చెప్తానంటే ఇప్పుడు ఈ కలియుగం ఎలా జరుగుతుంది, ఎందుకు మన పాత్ర ఏంది అని చెప్పడానికి చెప్తాను. ఎస్ సార్, ప్లీజ్. ఆ షాప్ అతను ఏం చేశాడు, ఒక 10 నిమిషాల ముందు 8:30కి క్లోజ్ చేయాలి. అమెరికా తెలుసుగా టైం అంటే 8:20కి క్లోజ్ చేశాడంట. ఎందుకంటే హెడేక్ అవుతుండే, సిక్ అయిపోయినట్ట, క్లోజ్ చేసి చిన్న షాప్ వెళ్ళిపోయాడు. తెల్లారి మళ్ళీ యాజ్ ఇట్ ఇస్ ఓపెన్ చేశాడు. ఒక అమెరికా అతను, బ్లాక్ అతను వచ్చాడు. నేను 8:30 కంటే మొదలు 10 నిమిషాల ముందు ఎందుకు క్లోజ్ చేసావు? వాడు ఏదో సిగరెట్ రెగ్యులర్ వచ్చి సిగరెట్ కొనుక్కుంటాడంట. లేదు సార్ నాకు ఇట్లా చాలా పొలైట్గానే చెప్పాడు, నాకు హెడేక్ ఉండే, నాకు కూర్చోలేని పరిస్థితి ఉంటే అని మళ్ళీ అడుగుతుంటే ఎందుకు క్లోజ్ చేసావు అంటే ఎంత చెప్పినా అర్థం చేసుకున్నాడు. గన్ తీసి కాల్ చేసేసాడు. చెప్పు ఏం పోలీస్ ఏం చేసిందో నీకు నాకు తెలియదు అంటే అట్లా ఎన్ని ఇంటుంటే మనకు తెలిసింది 1%. అంటే ఇంత చిన్న విషయానికి మనిషిని చంపితే అంటే రెస్ట్లెస్ అవుతున్నారు జనాలు. ఏమవుతుంది అంటే రెస్ట్లెస్. చంపిన తర్వాత దానికి అర్థమవుతుంది ఏందనేది. మైండ్ అనేది పనిచేస్తలేదు. ఎందుకు పనిచేస్తలేదు అంటే ఇక అది మైండ్ ఉందా లేదా నాకు తెలియదు, కానీ అందులో డ్రగ్స్ ఏంటి చెప్పు. ఇవాళ యూత్ హైదరాబాద్ సిటీ ఇక చెప్పకూడదు ఇవన్నీ. మొత్తం ఇవాళ భారతదేశంలో పంజాబ్ ఎన్ని స్టేట్లు మొత్తం ఏ యూత్ ఏ ఐస్ క్రీమ్ తింటే డ్రగ్గే, స్కూల్కి పోతే డ్రగ్గే. మొత్తం సమాజం అనేది స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక వేత్తలది, ప్రతి పిరమిడ్ మాస్టర్ది, ప్రతి ఒక్కరి మన బాధ్యత. సమాజంలో మన పాత్ర పోషించాలి, మనకు తెలిసిన జ్ఞానాన్ని బోధించాలి. మార్పు ఏంది థియరీతోటి కాదు. కరెక్ట్ సార్. రామాయణం చదువు, భగవద్గీత చదువు, చదవడానికి అన్నీ బాగానే ఉంటాయి. ఆచరణలో రావాలి. ఆచరణ రావాలంటే
ధ్యానమే ఏకైక మార్గం. ధ్యానం చేసినప్పుడే నీ మైండ్ రెస్ట్ అవుతుంది. మైండ్ రెస్ట్ అయినప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి. తప్పేంది ఒప్పేంది అని తెలుస్తుంది. అంతే తప్ప ధ్యానమే శరణ్యం. పత్రి గారు చెప్పారు, కృష్ణుడు చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు. అది ఇప్పుడు అక్షరాల అవసరం ఉంది. పాత రోజులు ఇంత దారుణంగా ఉండేది కాదు. కరెక్ట్. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ లక్ష్యం ఏంటంటే ఈ మినిట్ ఇంపార్టెంట్, ఈ డే ఇంపార్టెంట్. నేను రేపు ధ్యానం చేపిస్తుంటే అంతలోపు ఇంకేదైనా అనర్థం జరిగితే కరెక్ట్ సార్, మనమే బాధ్యులవుతుంది. కాబట్టి దేర్ఫోర్ ప్రతి పిరమిడ్ మాస్టర్స్ 24 గంటలు మన పనితో పాటు, వ్యాపారం ఉంటే వ్యాపారం చేయండి, ఉద్యోగం ఉంటే ఉద్యోగంతో పాటు ధ్యాన బోధన, ధ్యాన ప్రచారం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియరీ వర్కౌట్ అవ్వదు. థియరీ వర్కౌట్ నువ్వు ఎన్ని బుక్స్ కానీ చదవండి. పత్రి గారు లక్షల బుక్స్ ప్రింట్ చేశారు. ఎంత మార్పు వస్తుంది చెప్పండి. కరెక్ట్. థియరీ కొంతవరకు ఎప్పుడు థియరీ పనిచేస్తుంది? నువ్వు ప్రాక్టికల్గా ధ్యానం సజ్జన సాంకేతం ప్రాక్టికల్గా ధ్యానం చేస్తూ బుక్స్ చదివినప్పుడు నువ్వు ఫాస్ట్గా ఎలివేట్ అవుతావు. ఎస్ సార్. బట్ ధ్యానం ఈజ్ కంపల్సరీ. కరెక్ట్ సార్. నేను చూస్తున్నాను ధ్యానం చేసిన రోజుకు చేయని రోజు డెఫినెట్లీ తేడా ఉంటుంది. కరెక్ట్ సార్. మనం ఇంత సీనియర్స్ అయినా ఈ రోజు నుంచి చేసినా కూడా అవును అంతేగా సాధన అనేది కంపల్సరీ. సాధన చేసిన రోజు, సాధన చేయని రోజు లిటరల్లీ దెర్ ఈజ్ అ డిఫరెన్స్. రెగ్యులర్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ కాబోయే. అందుకే ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత ఈసారి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ మనస్ఫూర్తిగా, ఎవరికో చెప్పడానికి ఎవరో చేయడానికి కాదు, ప్రతి ఒక్కరు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. ఈ ఆలోచన చాలా బాగుంది సార్. ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. ఒక వ్యక్తి ఒక గ్రామం లేదా 2 వ్యక్తులు 3 వ్యక్తులు ఎట్లా మీ ఇప్పుడు ఒకసారి నేను ఒక్కనంటే బిజీ ఉంటాను, 2 3 4 కలిసి ఒక బ్యాచ్ ఓకే సార్ ఒక గ్రామం తీసుకోవాలి. ఇక ఆ గ్రామంకి చిన్నగా బయలుదేరాలి, పాంప్లెట్లు ఇవ్వాలి, రెసిస్టెన్స్ వస్తుంది, రానియరు, ఇక అవన్నీ కష్టాలు మనకు తెలుసు. అవును. పాంప్లెట్ ఇవ్వాలి, ఆ ఊరు సర్పంచ్ను పట్టుకోవాలి, డబ్బులను పట్టుకోవాలి. ఆ ఊళ్ళో ధ్యాన ప్రచారం మొదలై పత్రిక ఆలోచన ఉండే ప్రతి గ్రామానికి 18 ప్రిన్సిపల్స్ ఉన్నట్టు 18 మందితో ఒక కమిటీ వేయాలని చెప్పాడు. ఎస్ సార్. నేను చెప్పినవి ఏంటంటే కొత్తవి ఏమీ లేదు. ఆ 18 ప్రిన్సిపల్స్లో 18 మందితో ఒక కమిటీ ఆ గ్రామంలో ఫామ్ అయిందనుకో, ఎప్పుడైతే 18 మంది ఆ గ్రామంలో కమిటీ ఫామ్ అయిందంటే ఊరు ధ్యానమయం అవుతుంది, ఆటోమేటిక్ శాకాహారం అవుతుంది, నీ క్రైమ్ అనేది ఉండదు. కరెక్ట్ సార్. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో 23,000 గ్రామాలు, అవును, 23,000 మాస్టర్స్ లేరా తెలుగు మాస్టర్స్? 1,00,000 మంది పైన ఉన్నారు. మరి నలుగురు కలిపి ఒక గ్రామాన్ని దత్తచ్చు. అప్పుడు గ్రామానికి పోయినప్పుడు ఏమవుతుంది? ఆడ స్కూల్ ఉంటుంది, అంగన్వాడీలు ఉంటాయి, ప్రతి సొసైటీ ఉంటుంది, ప్రెసిడెంట్ ఉంటాడు, సర్పంచ్ ఉంటాడు, అందరితో మమేకం కావాలి, క్లోజ్డ్గా. ఒక ధ్యాన గ్రామీణం చేసినాం, అది బ్రాడ్గా చేసాం. అవును సార్. ఇప్పుడు అందుకే ఇంటింటికి ధ్యానం, మనిషికి ధ్యానం అనేది మైక్రో లెవెల్లో చేస్తూ పట్టణాలు, శాఖార ర్యాలీలు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్సు, ఢిల్లీలో ప్రోగ్రామ్స్, ఎక్కువ ఢిల్లీలో ప్రోగ్రామ్ చేయాలని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాను? ఆడ ఏం చేసినా కూడా ప్రధానమంత్రి వరకు ఆ లోకల్ న్యూస్ పేపర్స్ కవర్ చేస్తారు, ఇండియా అంతా కవర్ అయిపోతుంది. అలాగనే ప్రపంచంలో ప్రతి దేశంలో మన జెండా వాతాలి అంటే ధ్యానం అనేది స్టార్ట్ కావాలి. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పత్రిజీ గారి యొక్క ఏమంటారు గురువు గారి యొక్క ఆచరణలతో ధ్యానం అనేది స్టార్ట్ కావాలి. అందుకే ఈసారి అలా నుంచి ప్రయాణం చేయాలి. నేను ఈ మధ్యన విన్నాను, అమెరికాలో కానీ, సింగపూర్ కానీ, యూకే కానీ, వియత్నాం కానీ అంతటా అయిపోయింది, ఇక స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఓన్లీ ఇక ఫైర్, ఇక ఒక లెవెల్ వెళ్ళిపోవాలి ధ్యాన ప్రచారం. ఎస్ సార్. సార్ లాస్ట్ టైము మొత్తం అంటే తెలంగాణలో ఒక యూనిటీ ఆల్మోస్ట్ వచ్చేసింది మనకు. తర్వాత డెవలప్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్ అయిపోయింది. ఒకప్పుడు తెలంగాణలో ఫండ్ కూడా ఇది ఎవరు ఉండేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు మూమెంట్ చాలా ఫాస్ట్ అయింది. సో దానికి ఒక ప్రణాళికతో మీరు చాలా ముందుకు తీసుకెళ్లారు. అండ్ మీ ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ అంటే అంత ఒక అయితే 2024లో ఈ ఆలోచన రాగానే, ఎందుకంటే మనం అనార్గనైజ్ ఉన్నాం, డీసెంట్రలైజ్ అయినా అనార్గనైజ్, అడవి మాదిరిగా వెళ్ళిపోయాం. అవును. అడవిలో ఎన్ని చెట్లు ఉంటాయంటే నీకు తెలియదు, నాకు తెలియదు, మనది కూడా ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారో తెలియదు. కాబట్టి ఇప్పుడు దిస్ ఈజ్ ద టైం ఒక ఆర్డర్గా తీసుకురావాలి అన్న ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ చేసాం. పోయిన సంవత్సరం మార్చ్ ఏప్రిల్లో దాని రిజల్ట్ ధ్యానమయంలో వచ్చేది, బ్రహ్మాండంగా మ్యాక్సిమం వచ్చారు. అవును. ఫండ్ ఈసారి రివర్స్ వచ్చేది, హయ్యెస్ట్ ఫండ్ తెలంగాణ రీజన్ నుంచి వచ్చేది. కరెక్ట్. ఎంతోమంది ధ్యానులు అయ్యారు. నేను రీజన్ చెప్తాను, ఆ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉన్నారు, అది హెడ్ క్వార్టర్ ఎక్కడి నుంచి. బట్ ఇక్కడ ఏం లేని దగ్గర
ఈ కమిటీలు వేసిన తర్వాత ప్రూఫ్ అయింది. నువ్వు మొన్న చూసావు అవును సార్. 30 కమిటీస్ చేసాం. 30 కమిటీస్లో 27 కమిటీస్ వాళ్ళు వచ్చారు. అవును. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు కూర్చున్నారు. అవును. ఎంత పాజిటివ్గా ఉన్నారు అంటే ఆర్గనైజ్గా పనిచేస్తే ఆ సంస్థ ఇప్పుడు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస మఠ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ 1860. అవును. రామకృష్ణ పరమహంస టైంలో స్టార్ట్ అయింది. అవును. 1800 కోట్లు ఇలా వారి వార్షిక ఆదాయం. ఆస్తులు ఎంతోమంది ఇచ్చిపోతారు, ఎంతోమంది బిల్లు రాసిపోతారు. ఇలా ఎన్ని స్కూల్స్ నడుపుతున్నారు, ఎన్ని ఆర్గనైజేషన్స్ నడుపుతున్నారు, ఎన్ని హాస్పిటల్స్ నడుపుతున్నారు. అలా ఒక సంస్థ కొన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉండాలంటే మనం అందుకే ఈ సంవత్సరం యూడిడి అని ఒక ప్రిన్సిపల్ పెట్టారు. ఓకే. యూ అంటే ఫస్ట్ యూనిటీ ఉండాలి. ఓకే. ఓకే, నేను నీ మీద చెప్పడం, నువ్వు నా మీద చెప్పడం కాదు. ఏదంటే ఉంటే అక్రాస్ టేబుల్ కూర్చొని మాట్లాడుకోవాలి. యూనిటీ ఫస్ట్, డిసిప్లిన్ మస్ట్. మనం క్రమశిక్షణతో ఉంటేనే కొత్త వారు అరే ఇంత క్రమశిక్షణ మారు. కరెక్ట్ సార్. అండ్ డెవలప్మెంట్. కరెక్ట్. యూనిటీ, డిసిప్లిన్, డెవలప్మెంట్. ప్రతి ఒక్కరం ఆ కల్చర్, ఆ ఆలోచన ఇంటెంట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈజీగా అవుతుంది. 100%. బాగుంది సార్. యూడిడి ఈ సంవత్సరం ఇంకా అది ప్రిన్సిపల్, అది విలేజ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు నలుగురు కలిసి ఆ ఊరు తీసుకొని స్కూల్స్ దత్తత తీసుకొని ఇంకా సైంటిఫిక్ వేలా గ్రాస్ రూట్లా ఈసారి సంస్థను తీసుకపోతే ఒక 4-5 సంవత్సరాల ఇంకెంతో ముందుకు వెళ్ళిపోతాం. తెలంగాణ ఆటోమేటిక్గా మనం ఆల్మోస్ట్ వచ్చేసాం సార్. నేను ప్రౌడ్గా చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఆల్ నెగ్లిజబుల్ మిస్అండర్స్టాండ్. నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పు సార్, పలానా రోడ్డు దగ్గర పొట్లాడుతురో ఏదైనా ఉందో చెప్పు, 5 నిమిషాలు సాల్వ్ చేస్తాను. కరెక్ట్ సార్. మరి ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అదే క్వశ్చన్ అడగబోతున్నాను సార్. సో మనకు ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు రాయలసీమలో ప్రారంభమై మూమెంట్ ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చింది, కానీ ఈవేళ తెలంగాణ టాప్లోకి వచ్చేసింది. సో మరి నెక్స్ట్ ఆంధ్ర అందుకే మన శ్రీకాకుళం ర్యాలీ పెట్టాం. ఎస్ సార్. అర్థమైందా? శ్రీకాకుళం ర్యాలీ గురించి చెప్పండి సార్. మరి చెప్పండి, నువ్వే వచ్చిన నువ్వు చెప్పాలి. ఎంత బాగా జరిగింది. అద్భుతం సార్. అది శ్రీకాకుళం మారుమూల ప్రాంతం. అర్థమైందా? ఎవరు అంత దూరం బోరు. అవును. బ్యాక్వర్డ్ ఏరియా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అవును. దాదాపు పట్టుమని 100 మంది ఉండరు. అవును. ర్యాలీ ఎంత సక్సెస్ అయింది. దాదాపు 1000-1500 మంది 3 గంటలు ఏకదాటిగా శ్రీకాకుళం పట్టణంలో ఆ వైబ్రేషన్, ఆ ఎనర్జీ, ర్యాలీ పవర్ ఎలా ఉండే నీవే పెట్టి పీక్స్కి వెళ్ళిపోయింది. అది అయిన తర్వాత ఏముంది, మంచి ఎయిర్ కండిషన్ హాల్లో దాదాపు 700 మంది ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూర్చోవడం, ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్, ఎంతోమంది మాస్టర్ స్పీచెస్, ఎంత ఊపుకున్నారు. అంటే ఒక శ్రీకాకుళం పట్టణంలో దాదాపు పరోక్షంగా ప్రత్యక్షంగా దాదాపు 1500 నుంచి 2000 మంది రావడం, ఎంతోమంది టీవీలలో చూడడం. శ్రీకాకుళం మొత్తం వైబ్రేట్ చేసినామంటే అట్లా అన్ని జిల్లాలు చేసినామనుకో అయిపోయాయి. కరెక్ట్. సింపుల్గా చెప్తున్నా ఆనంద్, 10,000 మంది ధ్యానం ఉన్నాం సార్. ఒక్కరు 10 మందిని సంవత్సరం చేసినా 1,00,000 అయిపోయాయి. కరెక్ట్ సార్. ఎప్పుడు మల్టిప్లై ఫ్యాక్టర్ చాలా ఈజీ. కరెక్ట్ సార్. అందుకే ఫస్ట్ 1 చాలా ఇంపార్టెంట్. 1 పత్రిక పక్కన 0 ఒకటి తర్వాత 10 మంది అయ్యారు, 10 మందితో 100 అయ్యారు. కరెక్ట్ సార్. ఒకటే కష్టం, అవన్నీ దాటిస్తాం. శ్రీకాకుళం అంత ఎగ్జాంపుల్ చెప్పండి. కరెక్ట్ సార్. సార్ అలాగే ఇప్పుడు మనం తెలంగాణ ఆంధ్రతో పాటు ఇండియాను విస్తరించబోతున్నాం. ఈ క్వార్టర్లో మనం జరగబోయేటువంటి డెవలప్మెంట్స్ ఇప్పుడు ఈ 3 నెలల్లో మీకు ఏప్రిల్, మే, జూన్, మేలో ర్యాలీస్ కొద్దిగా స్టాప్ చేసినాం ఎందుకంటే సమ్మర్ పిక్. మళ్ళీ జూన్లో తెలంగాణలో ర్యాలీ ప్రపోజ్ చేస్తున్నాం. ఏప్రిల్లో ర్యాలీ ఉంది, నాగర్ కర్నూల్లో ఉంది. శాకాహార ర్యాలీసే ఇవాళ ఆర్డర్ ఆఫ్ ద డే. ఎస్ సార్. అందులో అన్నీ కవర్ అవుతుంది. మనం ఇచ్చే స్లోగన్స్లో ధ్యానం చేయండి, ధ్యానం చేయండి అని, శాకాహారం తినండి అని, ఎందుకు తినాలి, పిరమిడ్లు ఎందుకు కట్టాలి, 4 గంటలు ఏకదాటిగా 1000 మంది స్లోగన్స్ ఇస్తే అది ఎంత వైబ్రేట్ అని చెప్పి దాని తర్వాత మళ్ళీ హాల్కి వస్తున్నాం, మళ్ళీ ధ్యానం చేస్తున్నాం, మళ్ళీ మాస్టర్ సందేశాలు తీసుకుంటున్నాం, అందరం కలిసి సామూహికంగా భోంచేస్తున్నాం, రుచికరమైన భోజనాలు పెడుతున్నాం, పాపం వేడుకైనా తింటున్నాం. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక ఏమంటారు 1 డే ధ్యాన మాయాగమం లెక్క అనుకో, ధ్యాన చక్రం లెక్క జరుగుతుంది. అవును సార్. ఎవ్రీ మంత్ 2 స్వామి. అవును సార్. అయితే ఇప్పుడు అందులోనే భాగంగా నెక్స్ట్ ఇయర్ నార్త్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నాం ర్యాలీస్. అందుకే ఫిబ్రవరిలో ఢిల్లీలో ప్లాన్ చేద్దాం. ఇంకా అలానే ప్రపంచం వరకు విస్తరించాలి. ఇక స్టార్ట్ అన్నట్టు. అందుకే ఈ 3 నెలల్లో ఇప్పుడు బుద్ధ పూర్ణిమ వస్తుంది. బెంగళూరు అద్భుతమైన కార్యక్రమం. బాలకృష్ణ గారు యూకే వెళ్తున్నారు, యూకేలో ప్రోగ్రామ్ ఉంది. జూన్ వరకు ఇక
చాలా వైబ్రెంట్గా ఇంకెన్నో కార్యక్రమాలు. అందుకే మేలో కూర్చొని బెంగళూరులో ఒక 3 రోజులు మనందరం సీనియర్స్ అంతా కూర్చొని యాక్టివ్ వాళ్ళు కూర్చొని ఒక మంతర్ ఇంకేం చేద్దాం, ఈ స్పీడ్ సరిపోదు. అందుకే చెప్పాను, మనం ఒక్కరోజు లేట్ చేస్తే ఒక మనిషికి ధ్యానం లేట్ పరిచయం అయితే వాడికి ఏమైనా అన్యాయం జరిగితే మనం బాధ్యత అవుతుంది. కరెక్ట్. కాబట్టి మన పని ధ్యాన ప్రచారం ఈరోజు జరపాలి. ప్రతి మనిషి, ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత, కనీస బాధ్యత, రోజు కొత్త వారికి 10 మందికి ఎట్టి పరిస్థితుల్లోనైనా ధ్యాన ప్రచారం చేయండి. వారు ఆ పిరమిడ్ మాస్టర్ ఆ రోజు సంపూర్ణం కాదు అని తెలుసుకున్న వ్యక్తి నేను. అలా అంత డిటర్మిన్ చేస్తే తప్ప ఈ ప్రపంచానికి అంత ఈజీగా అనుకున్న ఫాస్ట్లో పోలేము. అందుకే ప్రతి స్పీచ్లో చెప్తాను 4 ప్రిన్సిపల్స్. పత్రి గారి యొక్క మొత్తం సారాంశం నేను అర్థం చేసుకుంది ఏంటంటే నాకు నేనుగా 4 సూత్రాలు. షిరిడి సాయిబాబా తెలుసా? తెలుసా? ఎన్ని ఉంటాయి? 9-10 ఉంటాయి కదా. ఏం సార్? షిరిడి సాయిబాబా ఉంటే చూడబ్బా 10 సూత్రాలు ఉంటాయి చూడు. అవునవును. షిరిడి రావడం, ప్రవేశం, నన్ను దలుచుకొని. అవును సార్, అవును సార్. ఏమన్నా ఫార్ములాస్ అదే ఆయన ఫైనల్గా. అవును సార్. కొటేషన్స్ ఆయన ఎస్సెన్స్, సారాంశం అంత చదివి. ఇప్పుడు పత్రి గారు చెప్పిన మొత్తం 30 సంవత్సరాలు నేను అర్థం చేసుకుందంటే 4 సూత్రాలుగా విభజించాను. 4 ప్రిన్సిపల్స్. 4 ప్రిన్సిపల్స్ సెల్ఫ్గా ప్రతి మనిషి ఆ 4 సూత్రాలు పాటించాలి. ఎస్ సార్. మొట్టమొదటిది, ఎట్టి పరిస్థితుల్లోనైనా, ఏ స్థితిలోనైనా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ధ్యానం చేయాలి. ఓకే. సెకండ్, అర్థమైందా? ధ్యానం చేస్తేనే నువ్వు ఎదుటివాడికి ధ్యానం చెప్పడానికి అడవడం, నువ్వు స్ట్రాంగ్ ఉంటేనే అది చేస్తావు. ఎస్. రెండో సూత్రం, ఎట్టి పరిస్థితుల్లోనైనా రోజు కొత్త వారికి ధ్యానం గురించి చెప్పాలి. అట్లీస్ట్ ఒకరికైనా 10 మందికి. 10 మందికి. స్వామి 800 కోట్ల మందికి చెప్పాలి, ఎప్పుడైపోతుంది? కరెక్ట్ సార్. అర్థమైందా? అవును సార్. అంటే చేయడం చేయకపోవడం మనకు సంబంధం లేదు. చెప్పడం నీ పని. చెప్పడం అయితే ఓకే. చెప్పడం నీ పని. నువ్వు ఇంటికి పోయి చెప్పడం నీ పని. అర్థమైందా? అయితే సెకండ్ పాయింట్, 10 మందికి చెప్పాలి. ఎలా చెప్పాలి అని అంటారు. అందరూ మాట్లాడలేరు. ఇప్పుడు నువ్వు మాట్లాడి, నేను మాట్లాడు. పాంప్లెట్ ద్వారా చెప్పండి. బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్ పెట్టి గుడికాడ కూర్చొని ఇవ్వండి. లేదా సెల్ ఫోన్ చేసి 10 నెంబర్లు తీసుకొని నేను ఫలానా రామరెడ్డి మాట్లాడుతున్నాండి, మీరెవరు, మంచిగా గౌరవంగా మాట్లాడతాం. సరే ఇట్లా ధ్యానం చేయండి, మేము ఫలానా సంస్థ, ధ్యానంతో ఈ లాభాలు. ఎదుటివాడు వింటాను అనుకో, వినకుండా ఓకే, వింటే ఓకే, వినకుండా ఓకే, నీ చెప్పడం నీ పని. ధ్యానం అనేది నిరంతరం నీ నాలుక మీద ఎప్పుడు ధ్యానం అనే వర్డ్ రావాలి. ఎస్ సార్. ప్రతి సగటున ప్రతి మనిషి, అందరికి సెల్ ఫోన్లు ఉంటాయి, దాదాపుగా 25 నుంచి 50 సార్లు ఫోన్లు మాట్లాడతాం. మన వాళ్ళకి అన్నిసార్లు అదే చెప్తున్నాం, ఫోన్ రాగానే హలో అనగానే, హలో అనడం అనేది అలవాటైంది. హలో అనగానే ధ్యానం చెయ్యి చెప్పి తర్వాత నీ శృతి స్టార్ట్ చేసుకో. మీరు ఏం మాట్లాడుతావు నీ ఇష్టం మాట్లాడుకో. ముఖ్యంగా లేడీస్ మంచిగా రిలాక్స్గా మాట్లాడుతున్నారు. లేడీస్ ఏ కాల్ కూడా 5 నుంచి 10 నిమిషాలు తక్కువ మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి అదే చెప్తున్నా, అమ్మ ఆ 10 నిమిషాలు నువ్వు హ్యాపీగా మీ అక్కతో మాట్లాడుకో, బట్ 2-3 సార్లు ధ్యానం చేయని చెప్పు, ఓకే, అందులో యాడ్ చేయి. అందుకే ధ్యానం ఎట్లనో, ఓం ఎలానో, ధ్యానం అంటే నీ మాట మంత్రం కావాలి, ఆ మంత్రం వైబ్రేట్ కావాలి. అప్పుడు సమాజంలో ఏది లేదు, ధ్యానం. కరెక్ట్ సార్. అప్పుడు ఇది ఒక వైబ్రేషన్ అవుతుంది. కరెక్ట్ సార్. థర్డ్ పాయింట్, సహకార ర్యాలీలు. ప్రతి ఒక్కరు ఆదివారాలే కాదు, 10 మంది కలిస్తే వాకింగ్ చేసినట్టు ఆ ఊరంతా రౌండ్ కొట్టాలి. ఇంకా ఆదివారాలు అంటే ఎన్నైతే సరిపో మనకు ఆదివారాలు 53 తోటి ఏమైతుంది కాదు. అందుకే ప్రతి గ్రామంలో 10 మంది కలవండి. జనరల్గా ఊళ్ళో ఏముంటుంది, సాయంత్రం పూట అందరు ఫ్రీ ఉంటారు. 10 మంది కలిసి స్లోగన్స్ తెచ్చుకుంటే ఆ ఊళ్ళో సహకారం గురించి ర్యాలీ తీయండి. అందరూ ఆలోచనలు పడతారు. హాలిడేస్లో పట్టణాలలో తీయండి. అర్థం కాలే ఎలా? ప్రతి నెలకు 2 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 4వ ఆఖరి ఆదివారం, 2వ ఆదివారం ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది. అందుకే ప్రతి పిరమిడ్ మాస్టర్ చెప్తున్నాను, మీరు ఏది ఏమున్నా ఈ మెగా సహకార ర్యాలీకి రావాలి, అటెండ్ అవ్వాలి. సహకార ర్యాలీలను ఎంత పార్టిసిపేట్ చేస్తే 3వ ప్రిన్సిపల్. 4వ ప్రిన్సిపల్ పిరమిడ్ల నిర్మాణం. పిరమిడ్ నిర్మాణం ఎలా? మన దగ్గర డబ్బులు లేవు, డబ్బున్న వాడిని పట్టుకోండి, రాజకీయ నాయకులను పట్టుకోండి, డబ్బున్న వాడిని పట్టుకోండి, ఏదో విధంగా వారిని ట్రై చేయండి. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు, చేసి పిరమిడ్ల నిర్మాణం ప్రోత్సహించండి. పిరమిడ్ల నిర్మాణం ప్రతి ఊర్లో, ప్రతి పట్టణంలో రావాలి. ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, సహకార ర్యాలీలు తీయాలి,
పిరమిడ్ నిర్మాణం. సార్ ఎసెన్స్ని 4 ముక్కల్లో చెప్పేశారు. అంతే. ఇక నువ్వు వేరే మొత్తం బుక్స్ చదువు, అది చదువు, ఇది చదువు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నువ్వు ఎన్ని బుక్స్ అని చదువబ్బా, అది నీ సొంతానికి. ఆనంద్కు వద్దన్నంత నాలెడ్జ్ ఉంది. ఓకే, బికాజ్ నువ్వు మీడియాలో పనిచేస్తున్నావు, 20 సంవత్సరాలు చేస్తున్నావు. షార్ట్ కట్ ఈ 4 పాటించు, అయిపోయి పర్ఫెక్ట్ సార్. అప్పుడే ధ్యానం జగతి ఇవన్నీ. సార్ ఈ ఫ్యూచర్ ప్రోగ్రెస్ చాలా బాగుంది సార్. అంటే ఇప్పటివరకు మనం ఎప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగం జరిగినప్పుడు కానీ లేకపోతే ఏదైనా యజ్ఞం జరిగినప్పుడు సక్సెస్ మీట్ మనం పెట్టుకుంటాం. కానీ సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి ఒక ప్రోగ్రామ్ని మీరు ఇప్పుడు ఏం చేశారు, 3 నెలలకు ఒకసారి తీసుకొచ్చేసారు. జరిగిపోయిన క్వార్టర్ చెప్తున్నారు, జరగబోవాలి అనేటువంటి క్వార్టర్ని కూడా మీరు చెప్పేస్తున్నారు. ఈ డెవలప్మెంట్ చాలా బాగుంది సార్. అండ్ మీరు చెప్తున్నారు సార్. ఇంకా దీంతో పాటు సార్ మనం విలేజ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో చేయాలి. ముఖ్యంగా స్కూల్స్ను అడాప్ట్ చేసుకోవాలి. ఓకే, స్కూల్స్లో ధ్యానం నేర్పియాలి. యువతకు మెయిన్ ముఖ్యంగా నా బాధ ఏంటంటే 7 60 సంవత్సరాలు వస్తున్నారు, 20 సంవత్సరాలు వస్తలేరు. మన తప్పు ఎక్కడుంది అనేది ఒక నన్ను వేధిస్తున్నది. కాబట్టి ప్రతి స్కూల్లో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్తో వర్కౌట్ చేస్తున్నాం. ఎస్ సార్. ఒక 2 సార్లు సీఎం గారితో మాట్లాడాం. ఈసారి ఒప్పించి స్కూల్లో 15 నిమిషాలు మెడిటేషన్ నిర్బంధం చేయాలని, మస్ట్ చేయాలనేది ఒక జీవో దీపాలను ప్రణాళిక చేస్తున్నాం. స్కూల్స్ యూత్ను చేయాలి. అన్నిటికంటే ఏంటంటే ఇంకొక వింగ్ స్టార్ట్ చేశాం కొత్తగా, పిఎస్ఎస్ఎం ఇన్ఫోటెక్ వింగ్ అని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అంతా టెక్నాలజీ. కరెక్ట్ సార్. ఎవరంతా వాళ్ళు చేస్తున్నారు. అందుకే రాము అండ్ పెట్టి నేనే దానికి చైర్మన్గా ఉంటూ ఒక ఇన్ఫోటెక్ వింగ్ యాప్ బ్రహ్మాండంగా వచ్చేది. అర్థమైంది ఎంత మంచిగా యాప్ వచ్చేదంటే మొత్తం తెలుగు రాష్ట్రాలలో సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రతి ఊళ్ళో ఏం మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ సబ్జెక్ట్ చెప్తారు, తర్వాత వాళ్ళు ఎంత హౌ లాంగ్ ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, ఎంత ప్రతిదీ డేటా తీస్తున్నాం. అర్థం కాలే. దెన్ ఐడి కార్డ్స్. ఇప్పుడు మన ఉంది, ఒక్కరికి ఐడి కార్డు ఉండదు. వాళ్ళను పేరు పెట్టి పిలవాలంటే పేరు తెలియదు. ఏమనాలి, మేడం అనాలి, లేకుంటే సార్ అనాలి. బాగుంటుందా చెప్పండి? మనకంటే చిన్నోళ్ళను మేడం అంటే ఇది అమెరికానా? ఇది మనం వసుదైక కుటుంబం అని అంటాము, పక్క అందరం ఒకటే కుటుంబం అంటాం. పేరే తెలియదు, పేరు పెట్టి పిలిచినప్పుడు ఆప్యాయత వేరు. అవునమ్మా. ఇప్పుడు నిన్నది ఏం సార్ అంటే ఎట్లుంటుంది? చండాలంటే చిన్నోడు లోపల ఇదిగా ఉంటుంది. ఏం ఆనంద్ అంటే ఎలా ఉంటుంది? ఆత్మీయత కదా సార్, దగ్గరగా అనిపిస్తుంది. ఏం ఆనంద్ తాటిపడిలో ఎలా నడుస్తుంది, అందరు బాగుండరా, మీ ఊరిని పలకరించడం ఆనందానికి అవతలు ఉండవు. అట్లా నీ ఊరు తెలియదు, నాకు పేరు తెలియదు. చెప్పాను కదా, అడవిలో ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి ఇన్ఫోటెక్ ఫౌండేషన్ ద్వారా మెయిన్ ఐడి కార్డ్స్, డేటా, ముఖ్యంగా పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా విజ్ఞప్తి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే నేను చూసాను, ప్రజెంటేషన్ ఇచ్చాను. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ వస్తాయి, మెసేజ్లు వచ్చేస్తాయి, ఎక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది తెలుస్తుంది. రెండోది యాప్ ఎలా డెవలప్ చేశాం, నువ్వు మాట్లాడేది ప్రపంచం అంతా తెలుస్తుంది. కరెక్ట్. అందుకే 10 లక్షల మంది యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఒక సంకల్పం పెట్టాం. నీతో కూడా మాట్లాడాలనుకుంటున్నాను. సో దట్ ఏమవుతుంది, 10 లక్షల మందికి ఇమీడియట్లీ ఒక సెకండ్ల ఇన్స్టెంట్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. కరెక్ట్. ఎన్నో కోడ్స్. ఇప్పుడు ఇంకోటి యాప్లో డెవలప్ చేశాడు, సందేహాలు ఇంత 50,000 క్వశ్చన్ క్యూఎస్ డౌన్లోడ్. Q&A ఎన్ని క్వశ్చన్ అడుగు, ధ్యానం ఎందుకు చేయాలి, ఆన్సర్ చెప్తుంది. ఎన్ని గంటలు చేయాలి, ఆన్సర్ చెప్తుంది. పొద్దున్న చేయాలన్నా రాత్రి చేయాలన్నా ఆన్సర్ చెప్తుంది. లైక్ ఏఐ అంతే, ఎగ్జాక్ట్లీ ఏఐకి లింక్ చేసేసి ఎవ్రీథింగ్. ముఖ్యంగా అందరి పిరమిడ్ మాస్టర్స్ నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీ ఒక్కరు కాదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు పెళ్ళి అయిందా లేదా నాకు ఎట్లా తెలవాలి? రైట్, ఎందుకు సార్ అని నువ్వు అడచ్చు. అరే మీ ఆవిడ కూడా ధ్యానం రావాలి మా టార్గెట్. కరెక్ట్ సార్. అయితే ఏం చేస్తాము, ఆమె బర్త్డే నాడు గ్రీటింగ్ పంపుతాం, ఆమె మ్యారేజ్ డే నాడు గ్రీటింగ్ పంపుతాం. నీ కొడుకుండా ఉన్నాడు, కొడుకు ఆ రోజు బర్త్డే గ్రీటింగ్ పంపుతాం. అప్పుడు కనెక్ట్ అవుతాం. కరెక్ట్ సార్. ఇప్పుడు మీ వైఫ్ ఏమనుకుంటుంది, అరే ఈ పిరమిడ్ సొసైటీ లేదురా బాబు, నాకు సంబంధమే లేదు, నా బర్త్డే గ్రీటింగ్ పంపుతున్నారు అంటే ఫోన్ ఏ ఫ్రెండ్ అన్నట్టు మనం అట్లా కనెక్ట్ కావాలి. బై డిఫాల్ట్గా కనెక్షన్ వచ్చేస్తుంది. అయితే ఆమె ధ్యానం చేస్తుందా తర్వాత చేస్తుంది వేరే ఇష్యూ. అట్లీస్ట్ మనం చేస్తున్నది ఆమెకు తెలుస్తుంది. కరెక్ట్ సార్. నోటిఫికేషన్స్ ఎంతోమంది గొప్ప మానవాళి, నేను చెప్పాను కొన్ని కోట్ల కొటేషన్స్ తయారు చేయండి బాబు, లక్షలు కాదు కోట్లు. ప్రతి గురువు గారు ఏం చెప్పారు, కోట్లు పంపుతుండాలి. ఇదంతా టెక్నాలజీ ద్వారానే. అందుకే ప్రతి ఒక్కరూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ముఖ్యంగా యూత్కి ఏమంటున్నానంటే, ఈ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంటే రేపు వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి హెల్ప్ చేయొచ్చు. కరెక్ట్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఆఫీస్ ఉంది ఇక్కడ, సంవత్సరానికి 500 మంది ఇంజనీర్స్ని రిక్రూట్ చేస్తాం.
అదే మన పిరమిడ్ మాస్టర్స్ పిల్లలు అనుకో, నా దగ్గర డేటా ఉందనుకో, ఫస్ట్ నేను మీకు ఫ్లోట్ చేస్తాను. చూడరా బాబు, మా దగ్గర ఇలా 20 మంది ఉద్యోగాలు వస్తున్నాయి, లేదా 10 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఫస్ట్ మన పిరమిడ్ పిల్లలకు అవకాశం ఇవ్వచ్చు. ఎందుకంటే ధ్యానంలో ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఒక క్రమశిక్షణతో ఉంటారు. దెన్ బయట వాళ్ళ బదులు మన వాళ్ళకి ఇప్పించిన తృప్తి ఉంటుంది. దెన్ ఏమైనా చదువుకుంటప్పుడు హెల్ప్ చేయొచ్చు, ఏం చదువుకుంటారో చెప్పొచ్చు, ఏదైనా లిటిల్ బిట్ మన చదువు ఆర్థిక సాయం చేయొచ్చు. డేటానే లేదు. కరెక్ట్. డేటా ఉంటేనే ఏ ఆధ్యాత్మిక సంస్థ వసుదైక కుటుంబం అంటే మన కష్ట సుఖాలు సేవాభావం కలిసినప్పుడే ఆ సంస్థ 4 కాలం నడుస్తుంది. ఈ డేటా లేక పెద్ద సమస్య. కరెక్ట్ 100%. ఇప్పుడు నీకు సెక్యూరిటీ ఉద్యోగాలు దాదాపుగా ఆల్ ఇండియా వైజ్ సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఉంటాయి. 1,00,000 ఉద్యోగాలు ఉంటాయి. నేను ఏమంటున్నాను, సెక్యూరిటీ అంటే పాపం ఏం చదువుకున్నాడు, ధ్యానం అలా తీసుకొస్తాం, కొత్త వాళ్ళని రాగా రిక్రూట్ చేస్తాం, తెచ్చి కైలాసపూర్లో క్యాంపులో ఉంచి వాళ్ళకు 3 నెలలు ట్రైనింగ్ ఇస్తాం. ఆడు ధ్యానం అయిపోయింది అనుకో, 3 నెలలు కైలాసపూర్లో ఉండి ధ్యానం చేసి క్రమశిక్షణ, మన కనసున్నలో క్రమశిక్షణ ఉండంటే మనం సర్టిఫికేట్ ఇస్తాం. దిస్ టు సర్టిఫై దట్ పలా ఆనంద్ మా దగ్గర అండర్ గ్రో అయ్యిండు, ఈజ్ బిహేవియర్, ఈజ్ యాటిట్యూడ్, ఇనవా ఆనంద్ మంచోడు అని ఇచ్చే సర్టిఫికేట్ ఏజెన్సీ ఏడు ఉండదు. అవును సార్. నువ్వు పిహెచ్డి చేస్తే పిహెచ్డి చేసిండు అని ఇస్తాడు. మన కనుసున్నలో చేసి ఓ సర్టిఫికేట్, ఒక సంస్థ సర్టిఫై చేసిందనుకో, రేపు ఉద్యోగాల కల్పన. ఇప్పుడు ఏ కంపెనీకి మనం లెటర్ రాస్తాం. ఇప్పుడు నేను హైదరాబాద్లో బిల్డర్స్ ఉన్నారు, దాదాపుగా ప్రతి బిల్డర్ నేను ఒక లెటర్ రాశానంటే నీకు 70% ఛాన్సెస్ నీకు ఉద్యోగం వస్తుంది. కరెక్ట్ సార్. ఎన్నో చేయాలని ఉన్నది. ఇప్పుడు వచ్చిన పంచాయతీ ఏంటంటే ఎవరు సహకరించరు, ఎవరు అర్థం చేసుకోరు. లేదు సార్, ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఫస్ట్ నీవే అర్థం చేసుకోరు. లేదు సార్, నేను కంప్లీట్గా అర్థం చేసుకున్నాను సార్. నేను అందుకే ఇప్పుడు మొత్తం అలైన్ అయిపోయాను. మీడియాలు అదే చెప్పండి. నా బాధ, నా ఆవేదన ఏంటంటే యూత్ డెవలప్ కావాలి. నువ్వు ధ్యానం నేర్చుకొని నువ్వు ధ్యాన ప్రచారం చేస్తే ఇంకో 50 సంవత్సరాలు చెప్తావు. నేను 50 సంవత్సరాలు చెప్పలేను. కరెక్ట్ సార్. అర్థమైంది. బికాస్ ఏజ్ ఇస్ ఎ కన్స్ట్రెంట్. అవును సార్. కొత్త వారు డెవలప్ కావాలి. సార్, నేను మిమ్మల్ని డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. నేను అడుగు. కొన్ని 100 కోట్లు, కొన్ని 1000 కోట్ల ఆస్తి అండ్ ఇన్ని 1000 మంది ఎంప్లాయీస్, మీ షెడ్యూల్ ఎప్పుడూ టైట్ షెడ్యూల్ ఉంటుంది. డిసెంబర్ ఎండింగ్కే నెక్స్ట్ ఇయర్ షెడ్యూల్ అంతా మీ దగ్గర ఉంటుంది. కరెక్ట్. ఇంత మినిట్ టు మినిట్ ఉంటారు కదా, అలాంటి మీరు ఈరోజు ఎంటైర్ పిఎస్ఎస్ఎంలో ప్రతి యాక్టివిటీలో, ప్రతి విషయంలోనూ డెవలప్మెంట్ పర్పస్లో ఎంత వర్క్ చేస్తారు అంటే, ఇక్కడ మీకు దేంట్లోనైనా సరే ఏదైనా మనం లాభపడినప్పుడు, మనం బెనిఫిట్ అయినప్పుడు ఖచ్చితంగా దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. మీరు మెడిటేషన్లో పర్సనల్గా మీరు ఏం బెనిఫిట్ అయ్యారు అసలు? మెడిటేషన్లో బెనిఫిట్ అయితే ఏంటంటే, అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను, బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్. బికాస్ నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్. మెడిటేషన్లో రాకముందు వరకు డైలీ 3 times బ్రేక్ఫాస్ట్ కూడా నాన్ వెజిటేరియన్ తోటి. అర్థమైందా? లంచ్ ఇక చెప్పాల్సిన అవసరం లేదు. రాత్రి ఎన్ని జంతువులు తిన్నామో, ఎన్ని తిన్నామో వగేరా వగేరా వేరే. ఫస్ట్ అది తినవద్దనే వచ్చేసింది. నాకు నేనుగా నాన్ వెజిటేరియన్ తినదని గెలిచాను. రాకముందు ఏముంటుండే, షార్ట్ టెంపర్ ఉంటుండే. అరే అధికారం ఉందని, గవర్నమెంట్ ఆఫీసర్ అని, అది పోయింది. ఇప్పుడు స్టెబిలిటీ, స్థిరత్వం వచ్చింది. ఎవరు ఎన్నన్నా ఏం పని చేయదు. అవును సార్. ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ అర్థమైంది. అవును. మనం ఎందుకు పుట్టాము, ఎందుకు వచ్చాము, ఏం చేయాలి, ఏం చేసి పోవాలి. నువ్వు టైం పాస్కి రాలేదు. ఎందుకంటే మేము లైవ్లో చూసాం, సీఎంతో మాట్లాడతారు, టాయిలెట్స్ క్లీన్ చేసే వాళ్ళతో కూడా మాట్లాడతారు. న్యాచురల్లీ ఎవ్రీడే నాది ఉదయం 6:30కి లేస్తాను. లేవగానే ఆడు గోపి అని ఉంటాడు మా కడతాల్లో, ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆయనకి ఫోన్ చేస్తాను, ఏమరా బాత్రూంలో ఎలా ఉన్నాయి, క్లీన్ చేసేవాళ్ళు అని. ఆయన ఎందుకంటే నువ్వు భోజనం లేకునేం కాదు, బాత్రూమ్ బాగాలేకుంటే క్లీనింగ్ అయ్యాదా లేదా, ఎందుకు వాళ్ళకి భయం ఉంటుంది, సార్ అడుగుతుంటాడని. అట్లా మానిటరింగ్. నువ్వు ఈ నిమిషంలో ఎవరితోటైనా మాట్లాడతాం. పత్రిజీ గారు చెప్పింది ముఖ్యం ఏంటంటే, ప్రతి మనిషి ఉన్న పరిధిలో 360 degreesలో పనిచేయాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు నేనేం చెప్తున్నాను, అయ్యా ఛానల్ నడపడం కాదు, అన్ని ఛానల్స్ చూడు, ఏ గురువులు ఏం మాట్లాడుతున్నారు, ఛానల్స్ ఇంకా వేరే ఛానల్స్ ఎలా నడుపుతున్నారు, దెన్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. బికాజ్ యూఆర్ ఎండి ఆఫ్ ఏ పర్టికులర్ ఛానల్. కరెక్ట్ సార్. ఛానల్లో నీకు అల్టిమేట్ నాలెడ్జ్ ఉండాలి. కరెక్ట్ సార్. అప్పుడే నువ్వు ఎండి పోస్ట్కు అరవడం, ఎస్ నేర్చుకుంటావు, రేపు ఇంకో పోస్ట్ చేయొచ్చు. కరెక్ట్ సార్. రేపు ఈ కుర్చీలకు రావచ్చు, వచ్చినప్పుడు ఇది నేర్చుకోవాలి. కరెక్ట్. కాబట్టి టైం అనేది మనం ఎలా వాడుకుంటే అలా వస్తుంది. టైంను గౌరవించాలి.
గౌరవించినప్పుడు నీకు టైం ఎంత అంటుంది. ఇప్పుడు నా షెడ్యూల్ చూశాను అంటే నేను గొప్పగా చెప్తలేను, అంటే ధ్యానంతో ఏం సక్సెస్ అయినామంటే వ్యాపారం చేస్తున్నాను. హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఆల్ 4th బిగ్గెస్ట్ బిల్డర్ నేను. 4-5 కంపెనీలు నడుపుతాను. ఎంతోమంది రాజకీయ నాయకులకు సలహా ఇస్తుంటాను. ఇంకా అది మీకు ఎక్కువ చెప్పాను ఎందుకంటే అది డిఫరెంట్ స్టోరీ. దెన్ పిఎస్ఎస్ మూమెంట్లో వీలైనంత వరకు ఎక్కడ పిలిస్తే చూస్తున్నాను, మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తాను. ప్రతి ఫోన్ కాల్ చెప్తాను. అవును, నా ఫోన్ ఇప్పుడు చెక్ చేసుకో, ఒక మిస్ కాల్ ఉండదు. వాళ్ళు ఎన్నో ఫోన్లు చేస్తుంటారు. ఏదో మన చేతకైన సాయమో సలహా ఇస్తాం. ప్రతి రిలేటివ్ ఎవడు పెళ్లి కార్డు ఇస్తే ఇన్విటేషన్ పిలిచేదే పాపం. అవకాశం ఉంటే పెళ్ళిళ్ళకి ఖచ్చితంగా వెళ్తారు. 1977 నుంచి ఉన్న ఫ్రెండ్స్ అందరితో వారానికి రోజు మొత్తం కలుస్తాను. అర్థం కాలే అట్లా. దెన్ ఇప్పటికి 60 దేశాలు తిరిగాను, ఇంకా 40 దేశాలు తిరగాలి, భారతదేశం మొత్తం తిరిగాను. అంటే నేను గొప్పగా చెప్తున్నాను, మనిషి అనుకుంటే ఏదైనా సాధ్యమే అని నమ్మే వ్యక్తుల్లో నేను. టైం లేదనే వాళ్ళు అదంతా బ్లఫ్. కరెక్ట్ సార్, టైం వస్తుంది. కరెక్ట్ సార్, అది ఓన్లీ ధ్యానం ద్వారానే సాధ్యం. సార్ ఇన్ని యాక్టివిటీస్లో ఇంత ముమ్మరంగా మీరు ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ ఈ ఫ్యూచర్ ప్రోగ్రెషన్ గురించి కూడా ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. అంటే గతంలో మనం చేసేవాళ్ళం, చేసిన వాళ్ళకి మనం గ్రాటిట్యూడ్ ఇంపార్టెంట్ చేసేవాళ్ళం. నెక్స్ట్ మినిట్ ఏం చేస్తాం, ఇది అది అయిపోవాలి, ప్లాన్ కావాలి. ఎస్ సార్, లేకుంటే మనం చేయలేము. ఎస్ సార్. నువ్వు బస్ స్టాండ్కి పోయి టికెట్ అంటే ఎక్కడ ఇస్తాడు? అవును సార్. నువ్వు ఏ ఊరు పోవాలి ఫస్ట్ నీకు డిసైడ్ కావాలి. అమలాపురం పోతావా, కడప పోతావా అంటే నీ ప్లానింగ్ పర్ఫెక్ట్ ఉండాలి. కరెక్ట్ సార్. అందరు ఇవ్వాలి, యూత్ కానీ మేనేజ్మెంట్ అందరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, మీ టైంను వేస్ట్ చేస్తున్నారు. కరెక్ట్ సార్. మీరు అనొచ్చు సార్ మీరు కంఫర్టబుల్ ఉన్నారు, కంఫర్టబుల్ ఉన్నా లేకుంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు. నీకు అందుకే ఏం చెప్తున్నా, అరే బాబు నువ్వు ఛానల్కి ఒక ఎండి అవడం ఇది అదృష్టం. అందులో అల్టిమేట్ నాలెడ్జ్ రావాలి. కరెక్ట్ సార్. రేపు నువ్వు TV9 ఛానల్కి ఎండి కావాలంటే కూడా నువ్వు అంత నాలెడ్జ్ గెయిన్ చేయాలి. కరెక్ట్. నాలెడ్జ్ గెయిన్ చేయండి, క్షుణ్ణంగా తెలుసుకోండి, లోతుగా అర్థం చేసుకోండి, పబ్లిక్ యొక్క ఫీల్ అర్థం చేసుకోండి అని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా జరుగుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నింటినీ మరింత అద్భుతంగా ఈ ప్రపంచానికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో భాగంగా వినూత్నంగా ఒక కొత్త డైమెన్షన్ని తీసుకొచ్చారు భాస్కర్ రెడ్డి సార్. క్వార్టర్ రిపోర్ట్, 3 నెలలకు సంబంధించినటువంటి క్వార్టర్లీ రిపోర్ట్ మనం డిస్కస్ చేయడము, అండ్ నెక్స్ట్ క్వార్టర్ మనం ఏం చేద్దాం, ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రోగ్రెస్, జరుగుతున్నటువంటి డెవలప్మెంట్లో భాగంగా జరుగుతున్నటువంటి విషయం. సో ఎన్నో విషయాలు ఈరోజు సార్ నుంచి మనం తెలుసుకున్నాం. అంటే 2025 ఏప్రిల్, మే, జూన్ నెలలలో మనం ఏం చేయబోతున్నాం అన్నటువంటిది సార్ చెప్పినటువంటి అనేక విషయాలలో ముఖ్యమైనటువంటి విషయాలు, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో మనకు కమిటీలు రావాలి. 18 ప్రిన్సిపల్స్ ఉన్నట్లు 18 మంది మనకు ప్రతి గ్రామంలో కమిటీ మెంబర్స్గా రావాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటే, ఈరోజు పిరమిడ్ మాస్టర్లు 1,00,000 మంది ఉన్నారు దాదాపుగా. నలుగురు కలిసి ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటే మొత్తం ఎంటైర్ మనకు ధ్యానం అన్నది వెళ్ళడం చాలా సులభంగా అయిపోతుంది. తర్వాత స్కూల్స్, ప్రతి స్కూలు ప్రతి కాలేజు అద్భుతంగా మెడిటేషన్ వెళ్ళాలి. దానికి సంబంధించి అధికారపూర్వకంగా ఏం చేయాలో ఆ వర్క్స్ అన్నింటిలో కూడా సార్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఫోర్త్, ఐడి కార్డ్స్ అన్నది ముఖ్యంగా మన పిఎస్ఎస్ఎంకి అది ఫ్రంట్ ఫేస్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి అది మన యొక్క ఐడెంటిటీని చూపిస్తుంది. అది మస్ట్. అది ఎన్నో సందర్భాల్లో సార్ చెప్పుకుంటూ వచ్చారు. ఇది ఎందుకు ఇంపార్టెన్స్ అన్నది. సో దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం శరవేగంగా. అదేవిధంగా ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఇప్పుడు మన ముందుకు రాబోతున్నటువంటి యాప్ని దాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళడం. ఎందుకంటే ఎన్నో రీసెర్చ్, ఎన్నో శాస్త్రీయమైనటువంటి విషయాలన్నింటినీ బేస్ చేసుకుని ఒక అద్భుతమైనటువంటి యాప్ రాబోతుంది. దీన్ని ఎంత వీలైతే అంత మ్యాక్సిమం మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ముందుగా ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యతగా దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే అది ఒక వినూత్నంగా తీసుకురావడం జరుగుతుంది. ప్రతి సమస్యకి దాంట్లో సొల్యూషన్ ఉంటుంది. సో ఇవి ఈ 3 నెలల్లో మనం చేయబోతున్నటువంటి పనులు. ఈ 3 నెలలు
ప్రతి పిరమిడ్ మాస్టర్, ప్రతి ఒక్కరు మనం ఎంత అద్భుతంగా మనం పార్టిసిపేట్ చేస్తే దాని రిజల్ట్స్ కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. మన వర్క్ ఈజీ అవుతుంది. సార్ ఎప్పుడు చెప్తుంటారు, మినిట్ టు మినిట్ టైంని రెస్పెక్ట్ చేయాలి. మన సమయాన్ని మనం అద్భుతంగా పాటిస్తే రిజల్ట్స్ కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు సార్ నుంచి నెక్స్ట్ క్వార్టర్కి ఏప్రిల్, మే, జూన్ ఈ నెలలలో ఏం చేయబోతున్నాము, ఏం చేయాలి అన్నటువంటిది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని డెవలప్మెంట్స్ కార్యక్రమాల గురించి సార్తో మళ్ళీ డిస్కస్ చేద్దాం. సార్ని మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.